హలో అండ్ ఐమ్ క్రేజీ లవర్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా వన్ పాట్ రెసిపీ అండి. పన్నీర్ పులావ్ తోటి వచ్చేసాను మీ ముందుకి. ఒకే పాట్లో ఈజీగా రెడీ అయ్యే రెసిపీ లంచ్కి డిన్నర్కి పర్ఫెక్ట్ అండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్గా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ ఒకేసారి షిఫ్ట్ చేసుకుందామండి. ఒకేసారి షిఫ్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అన్నీ మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి కుక్కర్లో కాబట్టి. ఫర్దర్గా మనకి ఉడకలేదు అనే చిన్న డౌట్ కూడా ఏముండదని ఈ రెసిపీ అండి. మీకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈజీ 5 minutes రెసిపీ అండి. చాలా మంచిగా ఎక్కువ ప్రోటీన్ తోటి ఇలా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో చూడండి, అన్నీ ఈవెన్గా మగ్గిపోవడానికి నేను చాలా టైం పట్టిందండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించాను. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కారము, ఉప్పు అన్నీ ఇందులోనే వేసేసుకుంటున్నానండి. సో ఈ వన్ పాట్ రెసిపీ అనేది మనకి స్కూల్స్ టైమ్స్లో కానీ ఆఫీస్ టైమ్స్లో కానీ ఇలా చేసుకొని తినడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. ఇందులోనే ఇప్పుడు నేను ఒక చిన్న టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకు కొంచెం స్పైసెస్ కూడా కొంచెం తక్కువ తిన్నట్టు ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నాను కదా. సో 1 by 1 వీడియో చూడండి. సో ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. తర్వాత మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నాం ఇందులోకి 2 cups బాస్మతి రైస్ అండి. 3 hours నానబెట్టుకున్నాను ముందే. సో మీకు వేసేటప్పుడు చూపిస్తా. ఇందులో తగినన్ని వాటర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను 2 cups కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. ఎందుకంటే 3 hours నానబెట్టుకున్నాను కాబట్టి. నీకు చెప్పాను కదా ఆల్రెడీ మేము బిర్యానీ మసాలా అనేది యూస్ చేస్తామనేసి. సో ఈ బిర్యానీ మసాలా వేసేస్తున్నాను. సో అన్నీ మంచిగా కలుపుకున్నాక ఇందులో మంచిగా ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకున్నామండి. మంచిగా 200 grams పన్నీర్ ముక్కలు. సో ఇలా వేసుకోవడం వల్ల మనం వేయించి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, వేయించుకొని వేసుకోకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకు పన్నీర్ మంచి సాఫ్ట్గా ఉంటుందండి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మజిల్కి మంచిది, కాల్షియం రిచ్ ఫుడ్ అండి. ఎక్కువగా మరియు పిల్లలు బాగా తింటే బలంగా ఉంటారండి. లాంగ్ టైం వరకు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి కడుపులో. సో వెజిటేరియన్ వాళ్ళకి మంచి ప్రోటీన్ సోర్స్ అండి. B12 ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటాయి. పిల్లలకి అడల్ట్స్కి చాలా న్యూట్రిషన్ అందించే పన్నీర్ అండి. ఇందులో నేను ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకున్నాను. అన్నీ 2 hours 3 hours ముందే నానబెట్టుకున్నానండి. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వాటర్ కూడా కొంచెం తక్కువగా పడుతుంది. ఇలా పన్నీర్ యాడ్ చేసుకున్నాక సో మనకి ఎక్కడ విరిగిపోతుందో అనే భయం అవసరం లేదండి. అసలు చాలా మంచిగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా సోక్డ్ రైస్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ కలుపుకోవద్దండి. ఒక 2-3 times అలా గరిటె పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకున్నామని లిడ్ పెట్టేసుకుంటే అంతేనండి. మనకు ఒక 2-3 విజిల్స్ వరకు వదిలేయాలండి. రిక్వైర్డ్ వాటర్, సాల్ట్ అన్నీ చూసుకోవాలి. ఇప్పుడే పాట్ని క్లోజ్ చేసి పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు లోపు మనము కొంచెం వెయిట్ చేయాలండి. ఒక 2-3 విజిల్స్ దాకా వెయిట్ చేయాలి. సో ఇలా వెయిట్ చేశాక మనము ఆ వేడి మీద అస్సలు తీయొద్దండి. మనం ఆగాలి, గ్యాస్ అంతా పోయేదాకా ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ మరియు పన్నీర్ మసాలాతో బాగా కలిసిపోయింది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది నాకైతే. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేశాను. మీకు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు వెయిట్ చేశారంటే చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఆ రైస్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, పొడిగా వచ్చేసిందండి మనకి. ఇంట్లో కూడా మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలపండి మీకు ఎలా వచ్చిందో. ట్రై చేసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. మన 1 pot పన్నీర్ రెసిపీ పులావ్ రెడీ అయిపోయిందండి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.